గురువుగారు, శాపం అంటే ఏమిటి? కొందరు ఋషులు శాపం పెడితే దాన్ని ఉపసంహరించుకోగలుగుతారు, కానీ మరికొందరు ఋషులకి అది సత్యం కాదు అని అంటారు. ఈ వైరుధ్యం ఏమిటి? నిరంతర తపశ్శక్తితో జీవితాన్ని గడిపే మహానుభావుల యొక్క నోటి నుంచి వచ్చిన వాక్యము సత్యమవుతుంది. భగవన్నామ పారాయణ ద్వారా మొట్టమొదట కలిగే శక్తి వాక్శుద్ధి. అలా వాక్శుద్ధితో ఉన్న వ్యక్తి లోక కళ్యాణం కోసం మాత్రమే తన తపశ్శక్తిని వినియోగిస్తాడు. ఒక వ్యక్తిని శపించటానికైనా ఉద్యుక్తుడు కావటానికి కారణం ఏమిటి అంటే, తద్వారా సమాజానికి హితం జరగాలన్న ఆలోచన. రామాయణంలో రాక్షసులంతా ఋషులను బాధిస్తూ ఉంటే వారి తపశ్శక్తి సమాజ హితానికి మాత్రమే చెందాలన్న ఆలోచనతో తమ దేహం త్యాగం చేశారు తప్పితే రాక్షసులను సంహరించలేదు. ఆ బాధ్యతను రామచంద్రమూర్తి స్వీకరించాడు. ఇక శపించిన తరువాత కొందరు ఉపసంహరించగలుగుతారు, కొందరు ఉపసంహరించలేరు. కారణం ఏమిటి అన్న అంశానికి భారతంలో ఒక అద్భుతమైన గాథ సమాధానం చెబుతుంది. ఉదంకుడు పౌష్యుడి దగ్గరికి వెళతాడు గురుదక్షిణ కోసం. పౌష్యుడి భార్య దగ్గర నుంచి కర్ణకుండలాలను దక్షిణగా స్వీకరించిన తరువాత తిరిగి వెళుతున్న ఉదంకుడిని భోజనం చేయమంటాడు పౌష్యుడు. భోజనం చేస్తున్న సమయంలో అన్నంలో ఒక కేశం కనపడుతుంది. ఆ వెంట్రుకను చూసినటువంటి ఉదంకుడు ఆగ్రహోదగ్రుడై, రాజా, బ్రాహ్మణోత్తముడికి భోజనం పెడుతూ అది శుచిగా ఉండాలన్న ఆలోచన చేయలేకపోయావు, అందుకే నువ్వు అంధుడవైపోదువుగాక అని శపిస్తాడు. అనంతరము, తప్పు నాది కాకపోయినా నన్ను శపించావు కనుక నీకు సంతానం లేకుండా పోవుగాక అంటూ పౌష్యుడు ఉదంకుణ్ణి శపిస్తాడు. ఆవేశకావేశాలు చల్లారిన తరువాత ఇద్దరూ ఒక ఒడంబడికి వస్తారు. పౌష్యుడు ఉదంకుణ్ణి శాపాన్ని ఉపసంహరించుకోమంటూ అభ్యర్థిస్తాడు. ఉదంకుడు కూడా పౌష్యుణ్ణి శాపాన్ని ఉపసంహరించుకోమంటాడు. కానీ పౌష్యుడు అంటాడు, నేను క్షత్రియుణ్ణి కనుక ఉపసంహరించుకోలేను అంటాడు. ఉదంకుడు బ్రాహ్మడు కనుక ఉపసంహరించుకుంటాడు. ఇక్కడ బ్రాహ్మడు క్షత్రియుడు అన్నది ఒక సామాజిక వర్గం కాదు, ఒక తత్వం. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులందు నిక్కము నీ రెండును విపరీతము రాజులందు అని అక్కడ తెలియజేస్తాడు. అంతరార్థం ఏమిటి అంటే, సమాజాన్ని తన యొక్క తపశ్శక్తి ద్వారా సంస్కరించే గురువు మాట కఠినంగా ఉంటుంది. అందుకే కొందరు మహానుభావులు మాట్లాడుతూ ఉంటే మనను మనం మరిచిపోతాం. కానీ తప్పు చేస్తున్నప్పుడు మనను వారు ఆగ్రహంతో అన్న మాటలు ఇంత కోపం ఉంది ఏమిటి వీరికి అన్న భావనను కలగజేస్తుంది. కానీ అది నిజానికి కాఠిన్యం కాదు, మనను సన్మార్గంలో ఉంచటం కోసం వారు చేసే ప్రయత్నము. అందుకే నిండు మనము నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము. వారి వాక్కు కఠినంగా ఉంటుంది, కానీ వారి హృదయం మెత్తగా నవనీతంలాగా ఉంటుంది. అది తెచ్చిపెట్టుకున్న కాఠిన్యం, మనను సంస్కరించటం కోసం చేసినటువంటి ప్రయత్నం. అందుకే వారు అన్న మాటను వారు వెనక్కి తీసుకోగలుగుతారు. కారణం నిజమైన ఆగ్రహం కాదు కనుక. కానీ సమాజాన్ని క్షతం నుంచి రక్షించేటువంటి, గాయపడకుండా కాపాడేటువంటి లక్షణం కలిగిన క్షత్రియ తత్వం ఏదైతే ఉందో, మాట్లాడేటప్పుడు ఎదుటివారితో చాలా నెమ్మదిగా, శాంతంగా, మార్దవంగా మాట్లాడుతూ వారి మనసులో ఏమున్నది, వారిని కాపాడే విధి విధానం ఏమిటి అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని వెనక్కి తీసుకోరు. అది రాజశాసనం. శాసతే ఇది శాస్త్రం అని చెప్పినట్టు రాజశాసనంలా ఉంటుంది కనుక అది వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అందుకే
బ్రాహ్మడికి క్షత్రియుడికి ధర్మాలను తెలియజేస్తూ యజనము, యాజనము, పఠనము, పాఠనము, దానము, పరిగ్రహము ఈ 6 బ్రాహ్మణ తత్వానికి నిదర్శనాలైతే 5 మాత్రమే క్షత్రియ తత్వానికి నిదర్శనాలు. యజనము, యాజనము, పఠనము, పాఠనము, దానము, పరిగ్రహం లేదు. ఇచ్చింది తీసుకోవటం అనేది క్షత్రియ తత్వం కాదు. కనుక ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే సింధు నది తీరాన యవనులు హిందూ వీరుల ఖడ్గధాటికి కథన భూమిని వదలి పారిన కథలు తెలిపెడి సారమేమన్న క్షత్రియత్వము బ్రహ్మతేజము కలసి ఉండిన కలదు జయమని. క్షత్రియత్వము బ్రహ్మతేజము 2 కలిసి ఉన్నప్పుడే మితభాషిత్వము, ఆలోచన సరళి ఈ 2 కలిసి ఉన్నప్పుడే చేసేటువంటి పని, వచ్చే ఆలోచన ఈ 2 సమతుల్యంలో ఉన్నప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. అదే భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో మనకు తెలియజేసిన సత్యము. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, ఇద్దరు కలిసి ఉన్న చోట విజయానికి, విభూతికి, సంపదలకు స్థానం ఉంటుంది అని తెలియజేశారు. కనుక ఈ రెండింటిని మనలో ఉద్దీపన చేసుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.